మహాభారతం 123వ భాగం. విదురుని సలహాపై ధృతరాష్ట్రుడు భాగీరథి నదీ తీరంలోని ఒక ప్రదేశాన్ని తమ నివాస స్థలంగా ఎంచుకున్నారు. చాతుర్వర్ణాల ప్రజలు వచ్చి వారికందరికీ సగౌరవంగా నమస్కరించారు. మర్నాడు వారందరూ రాజర్షి సత్యయూపుని ఆశ్రమానికి వచ్చారు. సత్యయూపుని అతిథి సత్కారాలు స్వీకరించి వ్యాసాశ్రమానికి వచ్చి వ్యాసమహర్షి ఆశీర్వచనాలు తీసుకున్నారు. వ్యాసుని ఆదేశములతో వారందరూ తిరిగి సత్యయూపుని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ దీక్ష తీసుకున్నారు. ఒకనాడు నారద, పర్వత, దేవల, వ్యాస, సత్యయూప మహర్షులు ధృతరాష్ట్రుని ఆశ్రమానికి వచ్చారు. కుంతీదేవి వారందరినీ యథోచితంగా పూజ చేసి గౌరవించింది. అప్పుడు నారదుడు, ఈ రాజర్షి సత్యయూపుని తాత కేకయ రాజ్య మహారాజు సహస్రచిత్య తన రాజ్యాన్ని కుమారుడికప్పగించి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని పురందరుని లోకాన్ని పొందాడు. తన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకున్న ఆ రాజర్షిని ఇంద్రలోకంలో నేనెన్నో మార్లు చూశాను. భగదత్తుని తాత శైలాలయ, పృషధ్రుడు, మాంధాత్రి రాజు పురుకుత్స, శశలోముడు తమ తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని పొందారు. ఇంద్రలోకంలో ఉన్న పాండురాజు మీ గురించే ఎప్పుడూ తలుస్తూ ఉంటాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఈ అడవులలోకి ప్రవేశించి వ్యాసమహర్షి ఆశీర్వచనం వలన నువ్వు గాంధారి ఉన్నత లోకాలను పొందుతారు. మీ సేవలు చేసి తరిస్తున్న ఈ ఇల్లాలు కుంతీదేవి తన భర్తను చేరుకుంటుంది. ఆమె సాక్షాత్తు ధర్మదేవత స్వరూపి అయిన ధర్మరాజుని తల్లి. మా దివ్య దృష్టితో మేము చెబుతున్నవన్నీ సత్యాలు. విదురుని ఆత్మ యుధిష్ఠిరునిలో ప్రవేశిస్తుంది. సంజయుడు తన ధ్యాన శక్తితో స్వర్గలోకాన్ని పొందుతాడు అని నారదుడు చెప్పిన మాటలు విని అక్కడి బ్రాహ్మణులందరూ పరమానందాన్ని పొందారు. అప్పుడు సత్యయూపుడు, నారద మహర్షి, ఈ ధృతరాష్ట్ర మహారాజు ఎంతకాలములో ఏ లోకాలను పొందగలడు అని అడిగాడు. అప్పుడు నారదుడు, నేనొక మారు శచీదేవి, దేవేంద్రుడు, పాండురాజుల మధ్య జరిగిన సంభాషణ విన్నాను. దాని ప్రకారం 3 సంవత్సరాల తర్వాత ఈ రాజు భార్య గాంధారితో కూడి దివ్య విమానంలో కుబేర లోకానికి వెళ్తాడు. అతడు పూర్వజన్మలో ఒక మహర్షి. అతడు తపస్సుతో తను చేసిన పాపాలన్నీ కడిగేసుకొని గంధర్వులు, రాక్షసులతో కూడిన కుబేర లోకానికి చేరుతాడు. మీ తపశ్శక్తితో పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోగలరు అని నారదుడన్నాడు. మహర్షులు వారందరినీ దీవించి అదృశ్యమయ్యారు. ఇదిలా ఉండగా పాండవులు భారమైన హృదయాలతో హస్తినాపురంలో రాజ్యపాలన కొనసాగించారు. పాండవులకు, కౌరవ పాండవ స్త్రీలకు ఒకే ఒక్క ప్రాణాధారము పసిబాలుడు పరీక్షిత్తు. ఒకనాడు సహదేవుడు తల్లి కుంతీదేవిని తలచుకొని కుమిలి కుమిలి రోదిస్తుంటే మిగిలిన పాండుతనయులకు కూడా దుఃఖమాగలేదు. ధర్మరాజు సోదరులు ద్రౌపది, సుభద్ర, ఉత్తర మొదలైన రాణివాసపు స్త్రీలు పురజనులతో కలిసి పెదతండ్రిని చూడటానికై అరణ్యానికి తరలివెళ్లాడు. యుయుత్సుడు, ధౌమ్యుడు నగర పరిరక్షణకై నగరంలోనే ఉండిపోగా ధర్మరాజు ససైన్యంగా సపరివారంగా అడవులకు వెళ్ళి ఆశ్రమానికి దూరంగా రథాలన్నీ ఆపి కాలినడకన ఆశ్రమాన్ని చేరుకున్నారు. కుంతీదేవిని చూడగానే భోరున ఏడుస్తూ సహదేవుడు పరుగున వెళ్ళి ఆమె ఒడిలో వాలిపోయాడు. పాండవులు అందరికీ నమస్కారం చేసి వినయంగా నిలబడ్డారు. ఆశ్రమవాసులందరికీ సంజయుడు పాండవులను, కౌరవ స్త్రీలను పేరు పేరున పరిచయం చేశాడు. కురువృద్ధులైన ధృతరాష్ట్ర మహారాజు కుమారులు, పరివారం మధ్య ఒక దేవతా స్వరూపునిలా భాసిల్లాడు. యుధిష్ఠిరుడు విదురుని సమాచారమడగగా అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా యుధిష్ఠిర, విదురుడు బాగానే ఉన్నాడు. అతడు గాలి మాత్రమే భుజిస్తూ తీవ్రమైన తపస్సులో లీనమై ఉన్నాడు. ఆశ్రమవాసులకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు అని ధృతరాష్ట్రుడన్నాడు. ధృతరాష్ట్రుడు అలా అంటూ ఉండగానే ముడివేసుకున్న శిఖలు బయటకు కనపడుతున్న నరాలతో విదురుడు దూరంగా కనపడ్డాడు. యుధిష్ఠిరుడు పరుగు పరుగున, విదుర మహాశయ, నేను యుధిష్ఠిరుణ్ణి అని అంటూ విదురుని వైపు వెళ్ళాడు. విదురుడు ధర్మరాజు వైపు చూస్తూ యోగశక్తితో నిశ్చలంగా నిలబడి
తన శ్వాస ప్రక్రియను ధర్మరాజు శ్వాస ప్రక్రియతో, తన పంచేంద్రియాలను ధర్మరాజు పంచేంద్రియాలతో ఐక్యం చేసి ధర్మరాజులో లీనమయ్యాడు. విదురుని శరీరం నెమ్మదిగా ఒక చెట్టుకు ఆనుకున్నది. ధర్మరాజు విదురుని శరీరం నుండి ప్రాణం వెడలిపోయిందని గ్రహించాడు. ధర్మరాజు శరీరంలో నూతన ఉత్తేజము, కాంతి వచ్చాయి. అతనికి తాను జన్మించక ముందు తన నిజస్థితి ఏమిటో తెలిసింది. ధర్మరాజు విదురునికి ఉత్తర క్రియలాచరింప తలపెట్టగా అప్పుడు అదృశ్యవాణి, రాజా యుధిష్ఠిర, ఈ విదురుని శరీరాన్ని తగలబెట్టరాదు. అతనిలో నీ శరీరం కూడా ఉన్నది. అతడు ధర్మదేవత. శాంతానిక లోకములు అతని స్థానము. యతి అయిన అతని గురించి నువ్వు విచారించకూడదు అని అశరీరవాణి పలికింది. ధర్మరాజు వెనుదిరిగి ధృతరాష్ట్రునికి జరిగిందంతా వివరించాడు. పాండవులు, కౌరవ స్త్రీలు ఆ రాత్రికి ధృతరాష్ట్రాదులు ఏర్పాటు చేసిన కందమూలాలు, ఫలాలు, పళ్ల రసాలు సేవించారు. మరునాడు వ్యాస మహర్షి ధృతరాష్ట్రులు ఉన్న చోటుకి వచ్చాడు. నారద, పర్వత, దేవల, విశ్వావసు, తుంబుర, చిత్రసేనలు కూడా ఆ సమయానికి అక్కడికి వచ్చారు. వ్యాస మహర్షి అందరినీ ఆశీర్వదించి, ధృతరాష్ట్ర, ధర్మదేవతయే విదురుడు, విదురుడే ఈ ధర్మరాజు. నేనిప్పటి వరకు ఏ మహర్షి చూపించని అద్భుతాన్ని నా యోగశక్తితో చూపిస్తాను. ఏం కావాలో కోరుకో అని వ్యాసుడన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహర్షి, మీ అందరి రాకతో నా జన్మ ధన్యమైంది. నేను నా పరలోకం గురించి కూడా ఇంక విచారించను. నా కుమారులను నేనెంత ప్రేమించానో, వాళ్ల జ్ఞాపకాలను నేనెంత ఆస్వాదిస్తాను. కానీ క్రూరులైన నా కుమారులు అమాయకులైన పాండవులకు కలిగించిన అపకారం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనస్సు తీవ్రంగా వ్యధ చెందుతుంది. నా మూర్ఖత్వము, అవివేకం వలన రాజ్యలోకాన్ని పోగొట్టుకోవటమే కాక భీష్మ ద్రోణుల మరణానికి కూడా కారకుడనయ్యాను. ఇవన్నీ గుర్తుకు వచ్చి నాకు మనశ్శాంతి కరువైపోతుంది అని ధృతరాష్ట్రుడన్నాడు. వెంటనే గాంధారి, మహర్షి, రాజు 16 సంవత్సరాల నుండి ఇదే వ్యధతో ఉన్నాడు. నువ్వు నీ తపశ్శక్తితో కొత్త లోకాలను సృష్టించగలవు. పరలోకంలో ఉన్న తన కుమారులను ఈ రాజుకు చూపించలేవా? ఈ ద్రౌపది తన కన్న ఇంటి వారిని, కుమారులను పోగొట్టుకొని రోధిస్తోంది. సుభద్ర తన కుమారుణ్ణి గుర్తు తెచ్చుకొని ఏడవని క్షణం లేదు. భూరిశ్రవుడు, సోమదత్తుడు వారందరికీ ఏ లోకాలు ప్రాప్తించాయి అని గాంధారి అడిగింది. కుంతీదేవి కర్ణుడి జన్మ వృత్తాంతాన్ని వ్యాస మహర్షికి వివరించి, మహర్షి, పసిబాలుణ్ణి నీళ్లలోకి తోశాను. దుర్వాస మహర్షి ఆశీర్వచనం వలన నాకు తిరిగి కన్యత్వం లభించినా ఆనాటి క్షోభ నన్ను వెంటాడుతూనే ఉన్నది అని కుంతీదేవి అన్నది. అప్పుడు వ్యాసుడు, కుంతి, ఇందులో నీ దోషమేమీ లేదు. దేవతలు తమ యోగశక్తితో మానవుల శరీరాల్లోకి ప్రవేశించగలరు. వారు స్పర్శ, దృష్టి, వాక్కు, శారీరక సంభోగములతో మానసిక శక్తితో సంతానాన్ని పొందగలరు అని వ్యాసమహర్షి కుంతీదేవికి చెప్పి తర్వాత గాంధారితో, గాంధారీదేవి, నువ్వు నీ 9 కుమారులను, కుంతీదేవి కర్ణుణ్ణి, సుభద్ర అభిమన్యుణ్ణి, ద్రౌపది తన కుమారులను, బంధువులను చూడగలరు. మీరడగకపోయినా నా మదిలోని ఆలోచన కూడా అదే. వారందరూ క్షాత్ర ధర్మాన్ని అనుసరించి పరలోక గతులయ్యారు. వారిని గురించి విచారించవలసిన అవసరం లేదు. వారందరూ దేవతాంశతో జన్మించి దేవకార్యం పూర్తి చేయటానికై వచ్చారు. మీరందరూ భాగీరథి నదీ తీరానికి రండి. మహాసంగ్రామంలో మరణించిన వారినందరినీ చూడగలరు అని వ్యాసుడన్నాడు. ధృతరాష్ట్రుడు పాండవులందరినీ తీసుకొని భాగీరథి నదీ తీరానికి చేరి అక్కడ స్నానాలు చేసి వ్యాసమహర్షి పాదాల వద్ద కూర్చున్నారు. వ్యాసుడు అప్పుడు నదీ జలాలు తీసుకొని మంత్రపూర్వకంగా మహాభారత సంగ్రామంలో మరణించిన వీరులందరినీ ఆహ్వానించాడు. తక్షణమే సంగ్రామ కాలం నాటి భయంకరమైన శబ్దాలతో నేల ఈనినట్టుగా నదిలో నుండి భీష్మ ద్రోణులు, ద్రుపద మహారాజు, 9 కౌరవులు, కర్ణుడు, శకుని, భూరిశ్రవ, శల్య మొదలైన మహారాజులు, లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు,
కోట్ల మంది వీరులు దివ్య వస్త్రాలంకారాలతో దివ్య భూషణాలతో ప్రత్యక్షమయ్యారు. వ్యాసుడు ధృతరాష్ట్రునికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. అప్సరసలు నాట్యమాడుతూ ఆ వీరులనందరినీ అనుసరించారు. ఆ వీరులలో ఎట్టి వైషమ్యాలు లేవు. పాపాలన్నీ ప్రక్షాళనై దివ్యమూర్తులలా ప్రకాశిస్తున్నారు. ధృతరాష్ట్ర గాంధారీలు తనయులను చూసి మురిసిపోయారు. పాండవులు కర్ణుణ్ణి అభిమన్యుణ్ణి కౌగిలించుకున్నారు. ఆ రాత్రంతా ఎంతో ఆనందంగా గడిచిపోయింది. క్షత్రియ వీరులందరూ విచారము విడిచి అదే స్వర్గంలా భావించారు. అప్పుడు అక్కడ ఏ విచారమూ లేదు, ఏ భయమూ లేదు, ఏ అనుమానాలు లేవు, ఏ అసంతృప్తి లేదు, ఏ కక్షలు లేవు. ఆ రాత్రంతా ఆనందంగా గడిపి ఆ దివ్యమూర్తులందరూ తమ తమ దివ్య రథాలలో వచ్చిన చోటికి వెళ్ళిపోయారు. క్షణమాత్రంలో వారందరూ అదృశ్యమయ్యారు. అప్పుడు వ్యాసుడు క్షత్రియ స్త్రీలనుద్దేశించి, మీ భర్తలతో దివ్యలోకాలకు వెళ్ళదలుచుకున్న స్త్రీలు ఈ భాగీరథి నదిలో మునగండి అని అన్నాడు. వ్యాస మహర్షి పలుకులు వినగానే భర్తల కోసం ఆతృతపడుతున్న స్త్రీలందరూ భాగీరథి నదిలో మునగగానే వారందరూ దివ్యరూపాలను పొంది వారి భర్తలున్న లోకాలకు చేరారు. వ్యాస మహర్షి అక్కడున్న వారందరికీ వారు కోరిన వరాలన్నీ ప్రసాదించాడు. వైశంపాయనుడు ఇంతవరకు చెప్పి, జనమేజయ మహారాజా, వ్యాస మహర్షి అనుగ్రహం వలన ధృతరాష్ట్రుడు తానెన్నడూ చూడని తన 9 కుమారులను చూడగలిగాడు అని వైశంపాయనుడన్నాడు. అప్పుడు జనమేజయ మహారాజు, వ్యాస మహర్షికి నా యందు దయవుంటే నా తండ్రి పరీక్షిన్ మహారాజును ఈ లోకం నుండి విడిచిన నాడు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో చూపిస్తే నేను నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను అని జనమేజయుడన్నాడు. జనమేజయుడు ఆ మాటలు మాట్లాడగానే వ్యాస మహర్షి జనమేజయుని యందు అపార కృపారసాన్ని చూపి పరీక్షిత్తును దివ్య రూపంలో అతని ముందుంచాడు. శమీక మహర్షి అతని కుమారుడు శృంగి కూడా ప్రత్యక్షమయ్యారు. జనమేజయుడే కాక అతని మంత్రులు కూడా ఆ మహాద్భుతాన్ని చూశారు. జనమేజయుడు యాగ పరిసమాప్తికై అవభృద స్నానం చేసి తండ్రిని కూడా ఆ నీటితో అభిషేకించాడు. ఆనంద పారవస్యంతో జనమేజయుడు ఆస్తిక మహర్షి, ఈ యాగంలో ఎన్నో మహాద్భుతాలు జరిగాయి. చివరకు నా తండ్రిని నేను కళ్ళారా చూసుకున్నాను. నా మనసులోని చింతలన్నీ వీడిపోయాయి అని జనమేజయుడన్నాడు. అప్పుడు ఆస్తిక మహర్షి, వ్యాస మహర్షి స్వయంగా పాల్గొన్న యాగం చేసిన యాగకర్త ఇహపరలోకాలను జయించగలడు. నీ సత్యపాలన వలన తక్షకుడు బ్రతికి బయటపడ్డాడు. మిగిలిన సర్పజాతంతా నశించింది. మహర్షులనందరినీ పూజించగలిగావు. నీ కన్న తండ్రిని నీ కన్నులతో తిరిగి చూడగలిగావు. ధర్మరక్షకులు సజ్జనులు ఎవరిని చూస్తే మన పాపాలు శమిస్తాయో ఆ పుణ్యపురుషులు వారందరికీ మనం శిరస్సు వంచి నమస్కరించాలి అని ఆస్తిక మహర్షి అన్నాడు. జనమేజయుడు వినయంగా మహర్షులందరికీ తల వంచి నమస్కరించాడు. ఇంకా ఉంది.